గణేశాయ నమః. ఈరోజు మహాప్రయుక్తమైన పుష్యమాసంలో బహుళ దశమి విశాఖ నక్షత్ర పుణ్యకాలంలో యానంలో ఉన్న మీసాల వెంకటేశ్వర స్వామి అని ప్రత్యేకమైన దేవాలయం. వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుపతి దగ్గర నుంచి అనేక చోట్ల అనేక గ్రామాల్లో ఉంటాయి, కానీ యానంలో ఉన్న వెంకటేశ్వర స్వామి మాత్రమే మీసాల వెంకటేశ్వర స్వామి అని పేరు. నాకు తెలిసిన అన్నవరంలో హరిహర హిరణ్యగర్భ త్రిమూర్తాత్మక స్వరూప రమావీర వెంకట సత్యనారాయణ స్వామి మీసాలు ఉన్నాయని చెప్తారు. మళ్ళీ యావత్ ప్రపంచంలో యానంలో ఉన్న వెంకటేశ్వర స్వామి మాత్రమే మీసాల వెంకటేశ్వర స్వామి అని చెప్పబడతారు. చూడండి, బంగారు మీసాలు. ఈ స్వామిని కొలిచిన వారికి మనసులో ఉండే కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల ప్రగాఢమైన విశ్వాసం. ఈ ఆలయాన్ని ఇక్కడ పునర్నిర్మాణం కూడా చేస్తున్నారు. అద్భుతమైన ఆలయం. ఒక ఏడాది లోపల్లో నిర్మాణం పూర్తవుతుంది. ఈ స్వామికి నిత్యము కైంకర్యాలు పూజలు అన్నీ కూడా యథావిధిగా ఉపాలయాల్లో సుమారు 3 సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉన్నది. అభిషేకాలు, విశేషమైన ఆరాధనలు, అలాగే ధనుర్మాసం కాబట్టి తిరుప్పావై ఇవన్నీ కూడా పారాయణం చేస్తూ బాలభోగాలు ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. అలాగే స్వామివారి యొక్క వైఖానస మహర్షి యొక్క విగ్రహ చిత్రపటాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అర్చక స్వామి వారు కూడా ఎంతో దేదీప్యమానంగా అర్చన చేస్తూ కైంకర్యాలు చేస్తూ స్వామివారికి విశేషమైన ఆరాధనలు పూజలు చేస్తూ భక్తుల్లో భక్తిభావాన్ని పెంచుతూ వారు దైవికమైన కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ఈ గ్రామంలో ఉన్న యానంలో ఉన్న పురప్రములందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఈ ఆలయం అతి సుందరంగా నిర్మాణం గావించాలని కోరుకుంటూ మళ్ళీ పునర్దర్శన భాగ్యాన్ని మనందరికీ కలిగించాలని మాధ్యమాల ద్వారా చూస్తున్న మీ అందరికీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిస్తూ గోవింద గోవింద వెంకటరమణ గోవింద ఆపద్బాంధవ గోవింద అనాథరక్ష గోవింద మీసాల వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద.